హాయ్ హలో అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మేము మా పెరట్లో కాసిన బత్తాలు కొనడానికి వెళ్తున్నాము. మీన్ వైల్ ఇక్కడ కొన్ని మొక్కలు చూపిస్తాను. ఇది వచ్చేసి మామిడికాయ చెట్టు. పూత ఒకసారి చూపిస్తాను. సో పూత అయితే చాలా వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి సపోటా చెట్టు అండి. సపోటా కాయలు కూడా చాలా వచ్చాయి. ఒకసారి మీరు లుక్ చేసుకోవచ్చు. సపోటా కాయలు ఏంటంటే చెట్టుకుండి ముగ్గి తింటే బాగుంటుందండి టేస్ట్ ఈ సపోటా. కానీ అలా చెట్టుకుంచి పండిని తిందామంటేనేమో చిలకలు ఉంచబండి, అవి తినేస్తూ ఉంటాయి లేదా కొట్టేసి కింద పడేస్తూ ఉంటాయి అన్నమాట. సరేలే అవి కొట్టేస్తాయి కదా అని చెప్పి మనం తీసుకెళ్ళి ఇంట్లో ముగ్గేద్దామంటేనేమో అప్పుడు టేస్ట్ బాగోదు. అండ్ ఇది వచ్చేసి బొబ్బస్కాయ చెట్టు. అంటే చెట్లు ఉన్నాయి బొబ్బస్కాయ చెట్లు, తర్వాత వీడియో తీసి పెడతాను. సో బత్తాయిలు కోయడానికి వెళ్దామండి. రండి వచ్చేయండి. బత్తాయిలు కోసే ముందు ఫస్ట్ ఒకసారి చెట్టుని అయితే లుక్ వేసుకోండి, కాయలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఒకసారి చూపించండి. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైతే ఇవే జ్యూస్ చేసుకుని తాగేదాన్ని. కొన్ని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మర్చిపోలేం కదా, అందులో ఈ చెట్టు ఒకటి అన్నమాట. అదొక మెమరీ అండి ఈ చెట్టుతో. చూసారండి పువ్వులు, ఇది పూత అన్నమాట. ఇదిగోండి పూత, ఇదిగోండి ఇవంతా పూతేనండి. కోయడం స్టార్ట్ చేస్తున్నాను. కోసిన తర్వాత ఎన్నొచ్చా ఏంటి అనేది మొత్తం చూద్దరు కానీ స్టార్ట్ చేద్దాం. ముందు క్లిప్లో ఏంటంటే నేను కెమెరా ఉందన్న టెన్షన్ పడిపోతూ ఉంటాను అనమాట. టెన్షన్లో మర్చిపోతూ ఉంటాను. అది పువ్వులు అంటున్నాను, మా హస్బెండ్ పూత అని చెప్పు అంటున్నారనమాట. అలా జరిగింది. కొంచెం కెమెరా ఫియర్ ఉందండి నాకు, బట్ కనిపించకుండా ఎడిటింగ్లో కవర్ చేస్తూ ఆయిల్ అయితే శుభ్రంగా కోసేసామండి. నేను కొన్ని కోసాను, నాకు అందరివి మా హస్బెండ్ కోసారు. అలా మొత్తానికి కోసాను. ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి మా గార్డెన్ గురించి. ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఏ మూల ఏ మొక్క ఉంది, ఏ మొక్కకి పూలు వస్తున్నాయి, ఏ మొక్కకి పళ్ళు వస్తున్నాయి, ఏ మొక్కకి ఏం కావాలి, ఎంత నీళ్ళు పెట్టాలి, మొత్తం ఆ విషయాలన్నీ మా అత్తయ్య గారే చూసుకుంటారండి. ఇంకో విషయం ఏంటంటే గార్డెన్ క్లీనింగ్ కూడా ఆవిడే చేసుకుంటారు. పాపం ఓపికంటే చేసుకుంటారు, లేకపోతే లేదనమాట. సో గార్డెన్ క్రెడిట్ అంతా మా అత్తయ్య గారిదేనండి. ఈ బకెట్ తెచ్చాము, సరిపోలేదు. అదనమాట. యాక్చువల్లీ నేను కోయను, మా అత్తయ్య కోస్తారు. నేను నీకు చూపించడం కోసం నేను కోసాను. బత్తాయి కోసిన తర్వాత ఇలాగా రవ్వ, మనం ఆల్రెడీ రవ్వ వేపుకుని పెట్టుకుంటుంది. సో ఇలా 2 దానిలు వచ్చింది అనమాట. ఇప్పుడు నెయ్యి కలుపుతున్నాము. రవ్వ లడ్డూలు అంటే నార్మల్ కాదండి, ఇది కొంచెం స్పెషల్ అనమాట. నేను ప్రాసెస్ చెప్తూ ఉంటాను, పక్కన క్లిప్స్ కూడా యాడ్ చేశాను, చూస్తూ ఉండండి. సో పాన్ లాంటిది స్టవ్ మీద పెట్టుకుని ఉప్మా రవ్వ జీడిపప్పు వేసుకుని ఇలాగా మంచి రంగు వచ్చేంత వరకు వేపుకున్నామండి. యాక్చువల్గా ఈ రెసిపీనే వీడియో పెడదామని చెప్పి క్లిప్స్ తీసామండి, కానీ కుదరలేదు. ఈ రెసిపీ అయితే మాత్రం ఖచ్చితంగా వీడియో పెడతానండి, ఎందుకు అంటే ఇది బాగుంది టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి రవ్వ చల్లారిన తర్వాత 8 యాలకులు వేసి ఇలా మిక్సీ పట్టామన్నమాట. రవ్వ వేపడం మా అత్తయ్య వేపారు, మిక్సీ పట్టడం మా హస్బెండ్ పట్టారు. ఇప్పుడు ఉండలు చుట్టడం నేను. అలా ఒక్కొక్కటి చేయటం వల్ల కుదరలేదన్నమాట, బట్ ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ మిక్సీ ఉంది కదండి, దీని గురించి కూడా ఒక వీడియో చేస్తానండి. రవ్వ బాగా మిక్సీ పట్టుకుని ఇంకొక పళ్ళెంలోకి తీసేసుకున్నామండి. అదే పళ్ళెం నుంచి మళ్ళీ ఒక డబ్బాలోకి వేసుకున్నాం అనుకోండి. తర్వాత నెయ్యి కావాల్సినంత వేసుకుంటూ లడ్డూలు చుట్టానమాట అండి. ఇంకా లడ్డూలు చుట్టేసిన తర్వాత డిన్నర్ కూడా కానిచ్చేసి క్లీనింగ్ అంతా చేసేసి ఇంకా వెళ్ళి బజ్జున్నాం అనమాట. ఇవి మా కోసం చేసుకున్న లడ్డూలండి, చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి మా వాడి కోసం చేసిన చిన్ని లడ్డూలు. నిజంగా చెప్తే నమ్మరండి, నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతున్నాయి అనమాట. మా వాడికి ఆ లడ్డు బలంగా వేసేస్తున్నాను అలా నోట్లో. వాడు కూడా చాలా ఇష్టంగా తింటున్నాడు. అదండి, చూసారు కదా. గార్డెన్లో తిరిగాము, బత్తాయిలు కోసాము, అండ్ వచ్చి రవ్వ లడ్డూలు చేశాను అనమాట. మా వాడికి చిన్న లడ్డూలు చేయడం వల్ల చాలా టైం పట్టేసింది. 6కి స్టార్ట్ చేశానండి. టైం వచ్చేసి 7:15కి అయిందనమాట. ఒక పావు గంట నాకు క్లీనింగ్లో అయిపోయింది. అదండి వ్లాగ్ అయితే. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.